మొట్టమొదలు ప్రెస్ సోదరులందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మీతో కలవడం, 2.5 సంవత్సరాలు అవుతున్న మీతో ప్రెస్ మీట్లో పాల్గొనక సకాలంలో వచ్చి ప్రెస్ మీట్కు రావడం మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు నిన్న కాటా శ్రీనివాస్ గౌడ్ గారు పెద్దలు మాజీ మంత్రి హరీష్ రావు గారి మీద చేసిన కామెంట్ గురించి మొట్టమొదలు చెప్పడం జరుగుతుంది. ఆయన శాసనసభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి రాఘవ కన్స్ట్రక్షన్ మీద అన్ని ఆధారాలతో అసెంబ్లీలో లేవనెత్తినందుకు, దాంతో పాటు ఎటువంటి పర్మిషన్స్ లేకుండా హైదరాబాద్కు ఐటీ సిటీకి సమీపంలో కోకపేటలో నడుస్తున్న క్రెషర్ కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్, దాని విషయంలో పెద్దలు హరీష్ రావు గారు అన్ని ఆధారాలతో అసెంబ్లీ సభ ముందు పెట్టడం జరిగింది. దాంతోపాటు అంత పెద్ద కుంభకోణం జరిగినప్పుడు పటాన్చేరు ఎమ్మెల్యే సోదరుడు మైపాల్ రెడ్డి గారి మీద ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రాత్రికి రాత్రి వచ్చి అరెస్ట్ చేసుకొని 30 రోజులు జైల్లో పెట్టిన సంగతి గిట్ట ఆయన లేవనెత్తడం జరిగింది. దాని మీద కాటా శ్రీనివాస్ గౌడ్ వారి బృందము నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దాని పూర్తి స్థాయిలో కాటా శ్రీనివాస్ చేసిన కామెంట్ అంతా ఫేక్, ఆయనకు ఆలోచన లేకుండా 2 సార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయి ఏమాత్రం నియోజకవర్గం మీద అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. అదంతా ఆలోచనతో అడుగులేయాలి. ఒక నేషనల్ పార్టీకి వెళ్ళి 2 సార్లు ఓడిపోయి ఫేక్ మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. దాన్ని సరి చేసుకొని విరమించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దాంతోపాటు హరీష్ రావు విషయంలో మాట్లాడము ఒక శోచనీయం. ఎందుకంటే హరీష్ రావు స్థాయి ఇక్కడ, నీ స్థాయి ఇక్కడ, నా స్థాయి ఇక్కడ. ఉద్యమాలలో కీలక పాత్ర వహించి ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కేసీఆర్తో పాటు ఆయన లాఠీ దెబ్బలకు జైలు పోయి ఎన్నో రకాల అవస్థలు పడి తెలంగాణ సాధించే దాంట్లో మొదటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు మాట్లాడము నీ స్థాయి కాదు. నీ స్థాయి లెవెల్లో మాట్లాడండి దయచేసి. స్థాయి లెవెల్లో మాట్లాడాలి, పద్ధతితో మాట్లాడాలి రాజకీయాలలో. కాబట్టి నీ స్థాయిని మించి మాట్లాడితే ప్రజలు జుది చెప్తారు. మొన్ననే మున్సిపల్ ఎలక్షన్లో 5 మున్సిపాలిటీలు 2 చెంపలు వాయగొట్టారు ప్రజలు. వాస్తవమా కాదా? దాంతోపాటు వాళ్ళ మంత్రి కుమార్తె వివాహంలో, జిల్లా మంత్రి కుమార్తె వివాహంలో పెళ్లి పేరు చెప్పి నువ్వు ఎన్ని డబ్బులు వసూలు చేసినా చెప్పాలి. సొంత కుటుంబానికి గిట్ట నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళు సొంత కుటుంబాన్ని తల్లితో సహా, అన్నతో సహా, వాళ్ళ సిస్టర్తో సహా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఈ చరిత్ర అది. నువ్వు వేరేల గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది? కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి మాట్లాడాలి. కాబట్టి ఆ విధంగా కాటా శ్రీనివాస్ గౌడ్ గారు
మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ అలాగే దేవాదాయ చైర్మన్లు కానీ ఎలక్షన్స్ వస్తున్నాయంటే పండుగ ఆయనకు టికెట్లు అమ్మడము, సొంత కార్యకర్తలకు పార్టీకి ఆర్గనైజేషన్ చేసిన వాళ్లకు ఇనానిమస్ పదవులు ఇస్తారు. వాళ్ళ దగ్గర గిట్ట నువ్వు పైసలు వసూలు చేసిన పెద్ద మనిషి నువ్వు. మార్కెట్ కమిటీ చైర్మన్ అనుకోండి, దేవాలయ చైర్మన్లు అనుకోండి, సీట్ల పంపకంలో అనుకోండి మున్సిపల్ సీట్లను కానీ ఆ విధంగా వసూలు చేసిన పెద్ద మనిషి నువ్వు. వేరేల గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడిది? కాబట్టి ఆలోచన చేసి మాట్లాడాలి. ప్రజలు నీకు 2 సార్లు అసెంబ్లీలో బుద్ధి చెప్పారు, మన మున్సిపల్లో బుద్ధి చెప్పారు. ఇప్పుడైనా ఒక పెద్ద మనిషి తరహా నువ్వు ప్రభుత్వం ఉంది, నిధులు తీసుకొచ్చి నియోజకవర్గానికి ఉపయోగపడే రీతిలో పనిచేయమని చెప్పి సలహా ఇస్తా ఉన్నా. దాంతోపాటు ఈయన ఆలోచన ఏముందంటే గ్రామానికి మండలానికి 2-3 ఏజెంట్లను పెట్టి వసూలు రాజాలు. మండలంలో ఒక 5-6 మందిని పెడతారు, టీములు పెట్టి ఎవడు బిల్డర్ ఉన్నాడు, ఏ కంపెనీ ఉన్నది, ఎవడు కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు, ఏజెంట్లను పెట్టి ఏజెంట్ల త్రో పైసలు వసూలు చేసే పెద్ద మనిషి. ఇవన్నీ గుర్తు చేసుకోవాలి. విక్రమ్ గౌడ్ అనే మాజీ ఇప్పుడున్న సర్పంచ్ నందిగామ 7 కోట్ల రూపాయలు తీసుకొని ఆయనకు సహకరించిన సంగతి మేము మర్చిపోయినామా అని అడుగుతా ఉన్నా. ఆ విధంగా మార్కెట్ కమిటీకి 40 లక్షల రూపాయలు. ఇవన్నీ వాళ్ళ కార్యకర్తలే చెప్తారు, వాళ్ళ కార్యకర్తలే చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మీరు ఆలోచన చేసి మాట్లాడాలని చెప్పి నా సలహా కాటా శ్రీనివాస్ గౌడ్కు. నువ్వు సర్పంచ్గా నిన్ను యువకుడు ఉత్సాహవంతుడు అని సర్పంచ్గా గెలిపిస్తే 2 సంవత్సరాలకే చెక్ పవర్ తీసేసి రిమూవ్ చేసింది అప్పుడున్న అధికార యంత్రాంగం. 2 కోట్ల రూపాయలు ట్రెజరీ డబ్బు మిస్యూజ్ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయడం కాదు, రిమూవ్ చేసి పడదగింది. పార్టీ నుంచి తొలగించింది, మన పదవి నుంచి తొలగించింది. ఇది వాస్తవమా కాదా మీ అందరూ తెలిసాడు. ఒక సర్పంచ్గా నిలకడగా పరిపాలన చేయని వ్యక్తివి నువ్వు 2 సార్లు టికెట్ ఇస్తే నీ ప్రజలు ఎట్లా నమ్ముతారు? అందుకే ఓడగొట్టిరు. కాబట్టి ఆ విధంగా మాట్లాడడం సరికాదు. మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఆధారాలతో సహా ఆలోచన చేసి మాట్లాడవలసిందిగా నేను సలహా ఇస్తున్నా శ్రీనివాస్ గౌడ్. మేము మా విషయానికి వస్తే 90 నుంచి రాజకీయాలలో ఉన్నాం. ట్రేడ్ యూనియన్ లీడర్గా, 95లో ఎంపీటీసీగా, 2001లో మండల ప్రెసిడెంట్గా, 2014, 18, 23లో ప్రజల ఆశీస్సులతో, పెద్దల ఆశీస్సులతో కంటిన్యూగా ఆశీర్వదిస్తూ ఉన్నారు, ప్రజాసేవ చేస్తూ ఉన్నాం. నేను ఎమ్మెల్యే కావడానికి, లీడర్ కావడానికి 100 ఎకరాలు అమ్మేసిన. అది ప్రజలకు తెలుసు. ఆధారాలతో సహా నేను చూపిస్తా. ఈరోజు నియోజకవర్గంలో పటంచేరు అంటే ఒక మినీ భారతదేశం. సెక్యులరిజం, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలను గౌరవించే మన ప్రాంతం. మందిరాలు కట్టినాం, చర్చిలు కట్టినాం, మసీదులు కట్టినాం. ఏ క్యాస్ట్కి సంబంధించిన వారికి కోరిక మేరకు వాళ్ళ మతాన్ని గౌరవిస్తూ ఆ విధంగా గౌరవిస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఆ భగవంతుడు దయతోటి, ప్రజల ఆశీస్సులతోటి
ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా వాళ్ళకి సర్వీస్ చేసే భాగ్యం భగవంతుడు కలిగించాడు, ప్రజలు కలిగించారు. ఎక్కడ తప్పు చేయకుండా దాన్ని పూర్తి స్థాయిలో అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సేవ, దేవుని ప్రమాణం చేసి ప్రజలకు సేవ చేస్తానని చెప్పి మీ ముందు చేస్తానండి. నేను గజం భూమి కబ్జా చేసినట్టు చూపిస్తే 90 నుంచి ఇప్పటి వరకు, అప్పుడు ఎలక్ట్రానిక్ మీద లేదు, ప్రెస్ మీద తక్కువ ఉంది, ఉన్నదని తక్కువ ఉన్నది. ఎక్కడైనా ఒక గజం జాగం కబ్జా చేసినట్టు ఆధారాలతో ప్రూవ్ చేస్తే దాని దేనికైనా సిద్ధమే. కాబట్టి లేనిపోని ఫేక్ మాటలు మాట్లాడి ఎదుటోళ్ళ మీద బురద చల్లడం, ఇది 3వ సారో 4వ సారో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం నేను ఎప్పుడు మాట్లాడలేను. ఇది 2.5-3 సంవత్సరాల తర్వాత మాట్లాడుతూ ఉన్నా. మళ్ళొకసారి ఆ విధంగా మాట్లాడితే దానికి తగిన గుణపాఠం ఉంటుందని గిట్ట నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇది నిన్న మైనింగ్ మీద మాట్లాడడం జరిగింది. మైనింగ్ విషయానికి వస్తే నాకు 2010లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో నేను మండల ప్రెసిడెంట్ ఉన్నా. 2000 అయిపోయినప్పటికీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పొద్దుగాల పోతే సాయంత్రం వరకు ప్రొసీడింగ్ ఇప్పించింది నాకు. 2027 వరకు 15 ఎకరాల ల్యాండ్ కోరి అలాట్మెంట్, దాని కాపీ, అలాట్మెంట్ కాపీ మీకు పంపిస్తాను. దానికి సంబంధించిన లీజ్తో మాకంటే మొదలు ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ 40 కిలోమీటర్ల దూరం మన బిహెచ్ఎల్ నుంచి సంగారెడ్డి వరకు, ఇక్కడ చెన్ననగర్ నుంచి సంగారెడ్డి వరకు అప్పుడు ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ వారు రోడ్ వర్క్లో వాళ్ళకు కోరి అలాట్మెంట్, టెంపరరీ కోరి అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అయిపోయిన తర్వాత అదే కోరి మాకు ఇవ్వడం జరిగింది. దాన్ని మనం మేము ఎన్నిసార్లు చెప్పినా ఫిట్ మెజర్మెంట్ ఎంత కొట్టినాం అనేది ఫిట్ మెజర్మెంట్ చేసి మాకు చూపాలని చెప్పినాం, చూపలేరు. మా కంపెనీ సంతోష్ సాండ్ అండ్ గ్రెనేడ్ సప్లై ప్రోగ్రెసివ్ కంపెనీకి చేసిన కంపెనీ వాళ్ళకి అందులోనే మాకు ఇచ్చారు, అదే కోరి ఇచ్చారు మాకు. దాన్ని మనము ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ వారు చేసిన దాన్ని తక్కువ మేము కొట్టినాం. కొట్టిన తర్వాత 2010లో అలాట్ అయితే 2015-16లో మేము దాన్ని వర్క్ ఇన్ఛార్జ్ 5-6 నెలలు మేము వర్క్ ఇన్ఛార్జ్ చేయలేదు. దాన్ని మనము జిల్లా మంత్రి ప్రెషర్తో వీళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చి ఇష్టానుసారంగా కోరీలు నడుపుతున్నారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చి మన మీద రాత్రి కేసులు బుక్ చేసి ఒకటే రోజు 11 కేసులు, మైనింగ్ కేసులు, ఐటీ కేసులు, ఈడీ కేసులు, ఇరిగేషను, పొల్యూషను, అన్ని కేసులు మనకు పడ్డవి 30 కోట్ల రూపాయల పెనాల్టీ, 10 times 300 కోట్లు అది 10 times ఎక్స్ట్రా వేసారు. అది రాష్ట్రం మొత్తంలో 500 మందికి ఇట్లా పెనాల్టీ వేసారు. 500 మందికి, అలా మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, బిజినెస్ మెన్లు అందరు ఉన్నారు. అందులో మనం ఒకరం. ఎవరిని అరెస్ట్ చేయకుండా ఎవరి పేరు మీద ఉన్నదో కోరి మసూదన్ రెడ్డి పేరు మీద ఉన్న కోరిని మీద బట్టి జిల్లా యంత్రాంగాన్ని ప్రెషర్ చేసి రాత్రి అరెస్ట్ చేసి దాన్ని 30 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. ఆ మాట మన అసెంబ్లీలో లేవనెత్తడం జరిగింది హరీష్ రావు గారు. దాన్ని ఎటువంటి ఎంక్వైరీ చేసినా అదే ఉంటుంది. దాన్ని మనము మైనింగ్ విషయానికి వస్తే కేసులు బుక్ అయిపోయినాయి. కేసులు బుక్ అయిన తర్వాత జైలుకు వచ్చిన తర్వాత ఆ విషయాన్ని మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీని కలవడం జరిగింది. కోర్టుకెళ్ళి
కోర్టుకు వెళ్ళి 3 వారాల లోపల రీసర్వే చేయాలని చెప్పి కోర్టు ఆర్డర్ చేసింది. 3 వారాల లోపల రీసర్వే చేసి ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎంత కొట్టిరు, మీరెంత కొట్టిరు అనేది ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ కొట్టిన కోరిని ఆ ఫైల్లో లేకుండా చేపించిండు. ఎవరు? జిల్లా యంత్రాంగంతో జిల్లా మంత్రులు. అది 4 మాటలు పోయినా రైట్ ఇన్ఫర్మేషన్ కింద పెట్టినా ఫైల్ దొరకలేదు. ఇప్పుడు మెదక్ పోయి సంగారెడ్డి వచ్చింది. అప్పుడు ఎక్కడ ఫైల్ లేకు ఆ ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ అలాట్ చేసిన టెంపరీ అలాట్ చేసి ఎన్ని రోజులు కొట్టిరు, ఎంత కొట్టిరు అనే దాని మీద ఫైలే లేదు. నేను అది తీసేసి మాది మెజర్మెంట్ చేయమంటున్నాం. ఆ విషయం దాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ చాలాసార్లు కలిసినాం, జిల్లా అధికారులను కలిసిన తర్వాత దాని విషయంలో మీరు డబ్బులు కట్టండి ఫస్ట్. రాష్ట్రం మొత్తం ఒక జీవో తీసిరు, 1 టైం సెటిల్మెంట్ అని 52 కోట్లకు సెటిల్మెంట్ చేశారు. మాది 352 కోట్లకు సెటిల్మెంట్ చేశారు. అంటే నా ఒక్కని చేయలేరు, స్టేట్ మొత్తం. స్టేట్లో ఎవరెవరికి పెనాల్టీ పడ్డాయో ఎంతెంత పడ్డో దాన్ని బట్టి డివైడ్ చేసి 52 కోట్లు మాకు పెనాల్టీ వేసారు. నేను 52 కోట్లు కట్టాను. కోర్టుకి వెళ్ళి 3 వారాల లోపల సర్వే చేయమని సర్వే రిపోర్ట్ ఇస్తే ఎంత అక్కడ తప్పు జరిగితే ఎంబడే కట్టేస్తా. తప్పు జరిగితే కరెక్ట్ మెజర్మెంట్ చేయండి, కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ మెజర్మెంట్ చేయకుండా అది కోర్టు ద్వారా అది న్యాయస్థానంలో ఉంది, కోర్టులో నడుస్తూ ఉంది. ఇప్పుడు హైకోర్టులో నడుస్తున్నప్పుడు దాని జడ్జిమెంట్ రాకముందు దోషి అనడానికి నువ్వెవరు? దోషి అని నిర్ధారించడానికి ఎవరికున్న హక్కు? కోర్టు డిసైడ్ చేసిన తర్వాత దోషి అంటే దోషిస్తారు, అది ఏది ఉంటే ఆ రిజల్ట్ ఇస్తారు. దానికి కట్టుబడి ఉండాలి. కోర్టు కట్టుబడి డైరెక్షన్ ఇస్తే కోర్టు రీసర్వే చేయమని చెప్పి సర్వే చేయమంటే సర్వే చేయరు, వాళ్ళ మీద ప్రెషర్ చేయరు. అది కోర్టులో నడుస్తూ ఉంది. ఒకటి ఈ మైనింగ్ విషయానికి వస్తే కోర్టు ద్వారా న్యాయస్థానం మీద పూర్తి నమ్మకం ఉంది. దాన్ని ఇప్పుడు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన సిబిసిగా ఎంక్వైరీ చేసి మాదిగడ నడుస్తుంది. అది అయినందుకు చాలా మంచిది. నాగిట మేలు జరుగుతుందని ఆశిస్తా ఉన్నా. దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది. రాష్ట్రంలో దాని మీద అన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. కాబట్టి చాలా హరీష్ రావు గారు చేసిన పని చాలా మంచి పని. అందరికీ న్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న స్టోన్స్ క్రషర్ వాళ్ళకి అందరికీ న్యాయం జరుగుతుందని పూర్తి నమ్మకం వ్యక్తం చేస్తా ఉన్నది. దాంతోపాటు అన్నారం రాజు ఎక్కడ ఉండి తుపాకుల రాజు మనము 117 మందికి 81 మంది 71 మందికి మనం 76 మంది అన్నారం ఎంతమంది సర్టిఫికెట్లు ఇప్పించినాం? 117 మందికి ఎంతమందికి ఇప్పించినాం? 71 మందికి సర్టిఫికెట్లు ఇప్పించినాం. 81కి ఇప్పించినాం. 81కి ఇప్పించి మిగిలిన వాళ్ళకి ఏమైందంటే వాళ్ళకి సర్టిఫికెట్ లేక పొజిషన్ మీద లేక ఆపినప్పుడు లేకపోతే అందరికి ఇచ్చేవాళ్ళం. దానికి పైసలు వసూలు చేసి 12 లక్షలు తీసుకురని చెప్పి ఇలా ప్రెస్లో చూసిన, పేపర్లో చూసిన. ఏం చేసి రాజు పైసలు అవి అడ్వకేట్ దగ్గర అడ్వకేట్కి ఇవ్వాలంటే అడ్వకేట్ కోసం తీసుకుంటే నేను తీసుకోలే పైసలు. ఇగో ప్రభాకర్ అన్న దగ్గర పైసలు పెట్టినవి జర వాళ్ళు 11.5 లక్షలు తెచ్చారు. చాలా మంది రైతులు కూడా వచ్చి హైకోర్టు అడ్వకేట్ కట్టాలని తీసుకురావడం జరిగింది. అన్నకి ఇస్తాను అన్నారు. నా దగ్గర ప్రభాకర్ అన్న దగ్గర చెప్తున్నారు. మూట కట్టి పెట్టాము. నెల 15 రోజుల్లో వచ్చారు. మళ్ళీ అడ్వకేట్ కడతామని అదే మూట తీసుకుంటూ అది జరిగిన విషయం తప్ప అన్న చేతికి మూట లేడు. అడ్వకేట్ దగ్గర ఉన్నాయి. అన్నారపులో చెప్తున్నారు. కళ్యాణ్ రెడ్డి ఫోన్ కలుపు బాబు. కళ్యాణ్ రెడ్డి కలుపు అంటే పొద్దుగాల మాట్లాడినా ఇంత. అదొకటి. రెండోది ఇక్కడ మధు డాక్యుమెంట్లు వచ్చినా దేకుండా కొడుకున్నా అర్రా పొద్దుగాల వేసి ఇప్పటిదాకా దేకుండా. ఇక్కడ ఎంత సర్వే నెంబర్ అది? 62 సర్వే నెంబర్లో
62 సర్వే నెంబర్లో పోచారంలో కబ్జా చేసిరని 5 ఎకరాలు కబ్జా చేసిరని చెప్పి నిన్న చెప్పడం జరిగింది ఆయన. అది శంకర్లాల్ అని, శంకర్లాల్కు ఎక్స్ సర్వీస్ మెన్ ల్యాండ్ అలాట్మెంట్ అంతేనా? స్వాతంత్ర సమరయోధుడు. అది 97లో వెంకటేశ్వరరావు అనే ద్వారా 5 ఎకరాల ల్యాండ్ శంకర్లాల్ కొన్నాడు. శంకర్లాల్కు ఎక్స్ సర్వీస్ మెన్ ల్యాండ్ అలాట్మెంట్ నేను డాక్యుమెంట్ ఇస్తాను. వేరే వేరే వాళ్ళు అంటే తీసుకొస్తాను, సంబంధం లేదు. 98లో శంకర్లాల్ ఉన్నాడు, విచారించడం జరిగింది. ఈ ల్యాండ్కి సంబంధించింది కబ్జా పెట్టింది అన్నాడు. కాటాసీని అడిగితే నేను వాళ్ళ అయ్య తాత సంపాదించిన భూమిని వాళ్ళ అన్నదమ్ములకు సరిగా వంచాడు, వాళ్ళ అక్కజల్లులకు ఇవ్వడు, వాళ్ళ అమ్మను ఇయ్యాడు, ఇంట్లో సరిగ్గా చూసుకున్న సోయలేదు అని మంది గురించి మాట్లాడతాడు. దేనికంటే కానీ సిద్ధం, మా పేరు మీద, మా బ్రదర్ పేరు మీద, మా పేరు మీద ఉన్నట్టుంటే తెల్లబట్టలు చెప్పుకొని నల్లబట్టలు వేసుకుంటున్నాను. ఏదైనా హోటల్లో పనిచేస్తాను, రాజకీయాలు మానుకొని. ఇటువంటి లేనిపోని ఆరోపణలు చేయడం తగదు, తెలుసుకొని మాట్లాడాలని చెప్పి చెప్తాను నేను. ఇంకేముందండి, కళ్యాణ్ రెడ్డి లేపుతలేడా? కళ్యాణ్ రెడ్డి మన హైదరాబాద్ వచ్చి పార్టీలో గొలగొట్టున్నాడు. మా అల్లుడు, మా అక్క కొడుకు జంగారెడ్డి పెరిగిన తీసుకున్నాడు. దానికి మీకు సంబంధం ఉందన్నాడు. సంబంధం ఉన్నట్టు ఒక చిన్న కాగితం ముక్క కానీ ఏదైనా డాక్యుమెంట్ కానీ ప్రూఫ్ చేయమన్నాడు. మాకు సంబంధం ఉన్నాడు. పొద్దుగాల మాట్లాడినా లేపుతలేడు ఆయన. మాకు సంబంధం లేని ఇష్యూ మాట్లాడడం కరెక్ట్ కాదు. రాజకీయ అనుభవం లేకపోతే హెచ్ఎంటీ వాళ్ళు కోచింగ్ ఇస్తున్నారు, పోయి కోచింగ్ నేర్చుకోమని పోయి హెచ్ఎంటీలు ఇస్తురుగా అలా నేర్చుకోవాలి. పోయి వక్త అని మంచి కోచింగ్ ఇస్తూ ఉన్నారు, నేర్చుకోవాలి. మేము 90 నుంచి రాజకీయాలలో ఉన్నాం. మాది వ్యవసాయ కుటుంబం. మా ఇంట్లో ఎవరు లీడర్ కాదు. మాకు రాజకీయంగా కొద్ది గొప్ప నేర్చుకున్న పీజీఆర్ నుంచి నేర్చుకున్నాం. కొన్ని భగవాన్ గిట పనిచేసే మనస్తత్వం ఉన్న వ్యక్తిని నేను. నా తలకాయ కొట్టోడు వచ్చినా పనిచేసే ఉన్న ఆలోచన ఉన్న వ్యక్తిని నేను. కానీ ఓని మోసం చేసే లెక్కలు, ఓని ద్రోహం చేసే లెక్కలు, కబ్జా పెట్టి చేసే లెక్కలు నేను మండల ప్రజలు ఉన్నప్పుడు ఎవరు అడిగేటోడు లేడప్పుడు. ఎన్ని ఎకరాలు కబ్జా పెట్టినా అడిగేటోడు లేడప్పుడు. చాలా మంది కబ్జా పెట్టి పేర్లు చెప్తే మరి పరిచయం అవుతారు మీరు. కాబట్టి కాటా శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడే మాటలన్నీ ఫేక్ మాటలు. నువ్వు తెలుసుకోవాలి. ఒక నేషనల్ పార్టీ నుంచి 2 సార్లు పోటీ చేసినావు. నువ్వు ఇంకా బచ్పన మాటలు మాట్లాడితే కూడా ఒప్పుకునే పరిస్థితి లేడు. మొన్ననే నెల కిందనే నీకు 5 మున్సిపాలిటీల చెంపలు వాయగొట్టిరు. చెంపలు చెల్లుమనే 2 మా కార్యకర్తల బలంతో 5 మున్సిపాలిటీలు గెలవడం జరిగింది. అందరూ ప్రతి ఒక్కరు కార్యకర్తలు సైనికులుగా పనిచేసి గెలిపించుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న కాదు, గ్రామాల్లో ఉన్న అందరూ ప్రతి ఒక్కరూ ఒక సైనికులుగా పనిచేసి 5కి 5 గెలుచుకోవడం జరిగింది. రేపు రాబోయే గ్రేటర్ హైదరాబాద్ కానీ మండలాలు కానీ ఇదే పరిస్థితి ఉంటుంది, ఇదే రిజల్ట్ ఉంటుంది. నువ్వు తయారుడు బిడ్డ అని చెప్తాను నేను. ఎందుకు చెప్తున్నానంటే అవగాహన లేని మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. అవగాహనతో తెలుసుకొని మాట్లాడాలి, తెలియకపోతే తెలుసుకోవాలి. నా మైనింగ్ విషయంలో మళ్ళొకసారి చెప్తున్నా, నాతోటి ఏమన్నా మా సంతోషానితో ఏమన్నా తప్పు జరిగితే దాని అధికారులతో రెటిఫై చేసుకుంటా. ఎక్కువ కొట్టినట్టుంటే పెనాల్టీ కడతా. సిద్ధంగా ఉన్నా, తప్పును ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా నేను. కానీ ఇష్టానుసారంగా మీరు చేసి పొలిటికల్ ప్రెషర్లు పెట్టి 2 సంవత్సరాలు సీజ్ చేసి ఇవన్నీ గిట్ట చేయడం కరెక్ట్ కాదు. మీరు చేసేటివన్నీ చిట్ట చాలా పెద్దగా ఉంది. మళ్ళీ అవసరంగా పెడతా బయట. నువ్వు చెప్పిన దానికే కౌంటర్ చేయడం జరుగుతుంది. మీరు చేసే హరాస్మెంట్లు
టీఎస్ఐ పాస్కు సంబంధించిన ల్యాండ్ల విషయంలో ఇంచుమించు 600-700 ఎకరాల ల్యాండ్ లావాదేవీలు నడుస్తూ ఉన్నాయి. దాని మీద ప్రత్యేకంగా టోటల్ ఆధారాలతో సహా ఏ గ్రామంలో ఎంత పోతా ఉన్నది, రైతులతో ఎటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు, ఎటువంటి బలవంతంగా తీసుకుంటా ఉన్నారు, రైతులకు ఇచ్చే రేటు ఒకటి, ఇండస్ట్రీ వాళ్ళకి ఇచ్చే రేటు ఒకటి, దాని మీద పెద్ద రియల్ ఎస్టేట్ దందా నడుస్తూ ఉన్నది. అవన్నీ ఆధారాలతో అన్ని సేకరించడం జరుగుతూ ఉన్నది. మీ ముందే పెడతాం. టీఎస్ఐ పాస్ ఎండి ఆఫీస్ ముట్టడిస్తాం, కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం, వదిలిపెట్టే క్వశ్చనే లేదనుకో చెప్తా ఉన్నా. కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ ప్రతి ఒక్కరికి చిన్న కాకలు పెద్ద దాకా మొత్తము ముడుపులు ముడుతూ ఉన్నాయి. మా మండల నాయకులు చెప్తా ఉన్నారు. మరి అందరూ పూర్తి వివరాలతో తీసుకున్నాక మాట్లాడదామని చెప్పిన ఇప్పుడే చెప్తే గుమ్మడిదానులు కానీ జిన్నారపులు కానీ రేపు ఒక మండలి వచ్చిన ఇంకో మండలి వచ్చిన తర్వాత అవన్నీ పూర్తి ఆధారాలతో ముందుకు వస్తాం. ఈ 62 సర్వే నెంబర్కి సంబంధించిన డాక్యుమెంట్ అందరూ పంపిస్తాను నేను. దాని ఎక్కడ ఏమాత్రం లోపం ఉన్నా మీరు మళ్ళీ నాకు అడగొచ్చు, నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి నిన్న జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో లేనిపోని ఫేక్ మాటలు చెప్పిన, బటబాజ్ జూటబాజ్ మాటలు చెప్పిన పూర్తి స్థాయిలో ఖండిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.